ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో భాగంగా స్థానిక శివరాజ్ నగర్ లోని ఎన్ఏపి చెరువు మైదానంలో బుధవారం నాడు జరిగిన ఆటల పోటీలను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ పరంగా ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేశారని, అందులో భాగంగానే గ్రామీణ విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని జాతీయ స్థాయిలో ఆడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ఎంతో హర్షదాయకమని, ఇటువంటి కార్యక్రమాలను స్థానిక ప్రజలు కూడా తమ వంతుగా సహకరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, క్రికెట్ ఆడే దొనకొండ, ముళ్లమూరు మండలాలకు సంబంధించిన జట్ల కెప్టెన్ల మధ్య టాస్ వేసి ఆట ప్రారంభంలో ముందుగా కొంతసేపు ఆట ఆడి పాల్గొన్న క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీన్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమిత అంజిరెడ్డి, వివిధ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, వేదిక మీద వహించిన ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అంజిరెడ్డి గారికి, ఎండిఓ గారికి, కమిషనర్ గారికి, మన శివరాజ్ నగర్ గ్రామస్తులందరికీ, ఇక్కడ వచ్చేసిన మహిళా వాళ్ళందరికీ, అక్కచెల్లెలందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. నిజంగా చాలా సంతోషం. గతంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ విధంగా కానీ, అటు హెల్త్ విషయంలో కానీ ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా 5 స్పోర్ట్స్ పెట్టేసి క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, కబడ్డీ కానీ, ఖో కానీ, వాలీబాల్ కానీ ఇవన్నీ ఆటలను అందరూ ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రామాల్లో టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా వెలుగు తీసుకొచ్చేసి ఒక మంచి వేదికగా మా ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి స్పోర్ట్స్ పర్సన్స్ డెవలప్ అవ్వాలని చెప్పేసి స్పోర్ట్స్లో కోటాలో కూడా సీట్లు ఉంటాయి కాబట్టి, వాటి పాయింట్స్ ఉంటాయి కాబట్టి మీ నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం గ్రామ స్థాయి నుంచి కూడా ఇటువంటి టోర్నమెంట్లు పెట్టి జగన్మోహన్ గారిని మనకందరికీ అందుబాటులో ఉండేసి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ బ్యాట్లు కానీ, గ్లౌస్ కానీ, ఫెసిలిటీస్, టీషర్ట్లు కానీ ఇంత చక్కగా అందరు టీషర్ట్లు కూడా వేసుకుని వచ్చే నిజంగా పిల్లలందరూ కూడా మరి చూస్తున్న సంతోషం ఉంది. ఈ అభివృద్ధి పథకాలన్నీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన కోసం పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా మానసికంగా కూడా ఎడ్యుకేషన్ విధంగా మానసికంగా స్పోర్ట్స్ కూడా డెవలప్ అవ్వాలని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ గారు ఈ పథకాలు పెట్టారు కాబట్టి, ఈ స్కీమ్స్ కూడా పెట్టారు కాబట్టి దయచేసి అందరూ ఈ ఫెసిలిటీస్ అంతా వాడుకొని అందరూ బాగా స్పోర్ట్స్ ఆగి మంచి ఉత్తీర్ణులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్ కానీ సపోర్ట్ చేసిన అందరికీ, గవర్నమెంట్ స్టాఫ్ అందరికీ, ఇంకా చాలామంది కొన్ని గ్రామాల్లో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేసి కొన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ముళ్లమూరు, అదేవిధంగా దొనకొండ టీంలకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన 5 మండలాల పార్టిసిపేట్ చేసిన టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను. జై జగన్. థ్యాంక్ యూ.